బాగా డబ్బు ఉన్న వాళ్ళ రహస్యం ఇదే. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు వేసిన మూట వేస్తే చాలు. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు కలిపి పెడితే చాలు. వద్దన్నా కూడా అదృష్టము, డబ్బు అనేది మీ ఇంటి తలుపు తడుతూనే ఉంటుంది. మీరు జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బును, ఎన్నడూ ఊహించనంత డబ్బును మీరు చూసి సంతోషపడడం, ఆశ్చర్యపడడం అనేది జరుగుతుంది. బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క రహస్యం ఇదే. ఎందుకంటే ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనదో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. మనకు ఉప్పు సముద్ర గర్భం నుంచి పుడుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఉప్పుకు మన యొక్క ప్రతి సమస్యను తీర్చగలిగేటటువంటి శక్తి ఉంది అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అలాంటి ఉప్పు జాడీలో మీరు ఈ 3 వస్తువులు కలిపినటువంటి ఈ మూటను పెట్టడం వలన మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి కష్టము, ఇంటి లోపల ఉన్నటువంటి నెగిటివిటీ, దరిద్రం, చెడు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అంత శక్తివంతమైనటువంటిది ఈ మూట. అసలు ఇందులో ఏం వెయ్యాలి, ఇది ఎలా చెయ్యాలి అనేది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వింటేనే మీకు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. మామూలుగా మనకి డబ్బు పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో ఇంటి లోపల సతమతమైపోతూ ఉంటాము. అంటే ఎంత సంపాదించినా కూడా డబ్బు నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. ₹1 సంపాదించుకోవడానికి ఎంతో కష్టం ఉంటుంది, కానీ ఖర్చు చేయడానికి మాత్రం నిమిషం కూడా పట్టదు. అలా వచ్చేటటువంటి సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఆదాయం అనేది లేకపోవడము, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం. కొంతమందికి ఒక్కొక్కసారి ఇళ్లల్లో ఏంటంటే అసలు చేతిలో డబ్బు నిలబడదు. వారి దగ్గర రూపాయి కూడా ఉండదు. బీరువాలు పేరుకైతే ఉంటాయి, కానీ బీరువాలో ₹1 అనేది కూడా ఉండదు. అలాగే డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇవన్నీ సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా వస్తుంది. అప్పులు చేసిన కాడి నుంచి మళ్ళీ వడ్డీలు కట్టుకోవడం, ఇలా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తీసేసి మీకు కూడా అదృష్టం కలిసి రావాలి, ఒక కలుసుబాటు అనేది రావాలి. మీకు కూడా డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, అంటే కోట్లకు కోట్లు పడగలెత్తకపోయినా పర్వాలా, కానీ మీరు మీ జీవితంలో అప్పు అనేది చెయ్యకుండా మీరు ₹1 వెనకేసుకునేటట్టుగా డబ్బు అనేది మనకు ఉంటే మనకున్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. దానికోసం ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. మన పూర్వీకులను చూసినట్లయితే ఉప్పు జాడీలు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో చూసేవాళ్ళం. మన అమ్మమ్మల ఇళ్లల్లో కానివ్వండి, లేదా నాయనమ్మలు, తాతమ్మలు, ఇలా అప్పట్లో మనం ఉప్పు జాడీలు చూసేవాళ్ళం. ఇప్పుడేంటంటే ప్లాస్టిక్ డబ్బాలని, గాజు సీసాలని వాడుతున్నారు. కానీ ఉప్పు జాడీల్లో ఉప్పు వేసుకొని వాడుకుంటే ఎంత ఆరోగ్యమో తెలుసా? పచ్చళ్ళు కూడా మనకు ఈ జాడీల్లోనే పెట్టేవారు. వీటిల్లో ఉప్పు కానీ లేదా పచ్చళ్ళు కానీ నిల్వ చేయడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఈ ప్లాస్టిక్స్ ఏంటంటే ఆరోగ్యానికి అంత మంచివి కాదు. అలాగే మనకు ఉప్పులో కూడా ఏంటంటే ఈ కళ్ళు ఉప్పు, అంటే రాక్ సాల్ట్ లేదా రాళ్ల ఉప్పు అంటారు కదా, దీన్ని మనం వంటల్లో వేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాలంలో మెత్తటి సాల్ట్ అనేవి వచ్చాయి. అవి మనం వంటల్లో వాడుతున్నాం. కానీ మీరు ఆ సాల్ట్ని ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకుంటూ ఈ కళ్ళు ఉప్పును ఎక్కువగా వాడుకోవాలి. తద్వారా మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఒంటి నొప్పులు తగ్గుతాయి, చాలా వరకు కూడా ఐరన్ లోపం తగ్గుతుంది. కొంతమందికి మోకాళ్ళ అరుగుదల సమస్యలు ఉంటాయి, అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మా అమ్మమ్మని అడిగినప్పుడు మా అమ్మమ్మ కూడా చెప్పింది, కూరల్లో సాల్ట్ వేసుకోమాకండి అని. మీరు ఈ కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళు ఉప్పుని కూరల్లో వేసుకోవడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇదే ఎక్కువ శాతం వాడుకోండి.
పులుసుల్లో కానివ్వండి, కర్రీస్లో కానివ్వండి, ఇలా అన్నింటిలోకి ఈ రాళ్ల ఉప్పుని వాడుకోండి. రాళ్ల ఉప్పుని ఇలా ఉపయోగించడం వల్ల మీకు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇలా మా అమ్మమ్మ సలహా మేరకు ఉప్పు జాడిని తీసుకొచ్చుకొని ఈ ఉప్పు జాడీలో మీరు ఉప్పు పోసుకుంటూ ఈ మూటను కూడా అందులో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కూడా మన ఇంటి లోపలికి కోట్ల రూపాయల మూటతో అడుగు పెడుతుంది. ఎందుకంటే ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది. ఉప్పు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే ఉప్పు. ఇలా ఈ ఉప్పు జాడీలో మీరు ఉప్పును పోసుకునేటప్పుడు ఈ మూటను కూడా అడుగు భాగాన పెట్టేసుకొని ఆ మూట పైన ఉప్పును పోసుకొని ఆ ఉప్పును మనం వంటల్లో వాడుకోవడం వలన మీకు మంచి ఆరోగ్యము లభిస్తుంది. మీ ఆయుష్ పెరుగుతుంది, అలాగే మీ సంపాదన కూడా పెరుగుతుంది. అంత శక్తివంతమైనది ఈ పరిహారము. ఈ పరిహారాన్ని మీరు ఏదైనా గురువారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ ఈ 2 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే గురువారం, శుక్రవారం 2 కూడా లక్ష్మీ వారాలే. ఈ 2 రోజులు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజులే. కాబట్టి మీరు ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. అంటే గురువారం రోజు లేదా శుక్రవారం రోజు చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించుకొని కాస్త ఆ రోజు నియమనిష్టలతో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఆడవారైతే నెలసరి సమయంలో ఉన్నప్పుడు చెయ్యకూడదు, మగవారైనా కూడా ఈ పరిహారాన్ని చెయ్యొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మాంసాహారం వండకూడదు, తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు. మీరు గురువారం చెయ్యాలనుకుంటే ఆ రోజు లేదా శుక్రవారం అనుకుంటే ఆ రోజు కాస్త నియమనిష్టలతో ఉండి ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. ఈ మూట అంత శక్తివంతంగా పనిచేస్తుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, మేము అప్పుల పాలు అయిపోయాము అని అనుకున్న వారికి చేతి నిండా ధనాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతగా ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ మూట. అలాగే ఒక్కొక్కసారి మీ మీద కూడా బాగా నరదృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి బాగోలేకపోవడం, పిల్లలకి జ్వరం రావడం, లేకపోతే మీకు అప్పటికప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చి తలనొప్పిగా ఉంటే మీరు ఏంటంటే కాస్త ఎడమ చేతితో ఉప్పు 2 ఎండుమిరపకాయలు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుకొని వాటిని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో దూరంగా పడేయండి. ఇలా చేస్తే ఆ దిష్టి ప్రభావం అంతా పోయి ఆరోగ్యం ఏదైతే బాగోలేదో అదంతా కూడా మళ్ళీ మామూలుగా సెట్ అయిపోతుంది. అలాగే మనకి ఒక్కోసారి ఇంటి పరంగా అస్సలు కలిసి రాదు. వాస్తు దోషాలు ఉండి చాలా రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానికోసం అవి సరి చేయించుకోవాలి అని అంటే మన దగ్గర డబ్బు అనేది సరిపోక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా కాకుండా మీరు ఏంటంటే ఆ వాస్తు దోషాలు కూడా మనకు సెట్ అయిపోయి మామూలుగా అవ్వడం కోసం మీరు మీ వంటగదిలో కానీ లేదా మీరు పడుకునేటటువంటి బెడ్రూమ్లో కానివ్వండి 4 మూలల 4 పక్కల కళ్ళు ఉప్పును పెట్టేసేయండి. అంటే ఒక చిన్న గాజు బౌల్ కానీ లేకపోతే ఒక ప్లేటు మీద కానీ ఉప్పు వేసి 4 మూలల్లో కూడా గుప్పెడు ఉప్పుని ఉంచినట్లయితే ఆ ఇంటి పరంగా ఉన్నటువంటి వాస్తు దోషాలన్నింటినీ కూడా తీసేస్తుంది. అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ ఉప్పు అనేది. అలాగే ఏదైనా నరదిష్టి ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉంది, మీకు ఆరోగ్యం బాగోలేదు అని అనుకున్నప్పుడు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త ఉప్పును వేసుకొని ఆ నీటితో గనక మీరు స్నానం చేసినట్లయితే మీకు వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఆ నొప్పులన్నీ మాయమైపోతాయి. అలాగే ఏదైనా జ్వరము ఇలాంటి సమస్యలు ఉన్నా, నరదిష్టి ప్రభావం ఉన్నా, ఇరుగు పొరుగు వల్ల అవ్వచ్చు, బంధువుల్లో అవ్వచ్చు, ఇలా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక చెడు దృష్టిని మన మీద ఉంచుతారు. అవన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా మేము చెప్పిన విధంగా కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చెయ్యండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఒక పసుపు రంగు వస్త్రం అనేది కావాలి. పసుపు రంగు కర్చీఫ్ కానీ ఒక రవిక ముక్క కానీ ఇలా పసుపు రంగుది తీసుకోండి.
పసుపు రంగు మీ దగ్గర అందుబాటులో లేదనుకుంటే మీరు ఒక తెల్లటి క్లాత్నైనా సరే నీటిలో కాస్త పసుపు వేసి 1 గంట సేపు అందులో ఉంచినట్లయితే చక్కగా ఆ వైట్ క్లాత్ పసుపుగా మారుతుంది. దాన్ని చక్కగా ఆరబెట్టుకొని తర్వాత మీరు దాంతోనైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇలా ఒక పసుపు రంగులో ఉన్నటువంటి ఒక క్లాత్ని తీసుకోవాలి. పసుపు ఏంటంటే చాలా శుభప్రదం, మీకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దాంట్లో వచ్చేటప్పటికి ఒక్కలు ఉంటాయి కదా, ఆ ఒక్కలు 9 తీసుకోవాలి. ఒక్కలు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి, మీ ఇంటి పరంగా జాతకపరంగా ఉన్నటువంటి దోషాలను తీసేస్తాయి. కాబట్టి 9 ఒక్కలు తీసుకోవాలి. 9 ఎందుకంటే నవగ్రహాలు 9, ఆ 9 నవగ్రహాలు మీకు అనుకూలత కోసం 9 ఒక్కలు అనేవి తీసుకోవాలి. తరువాత పసుపు కొమ్ములు 2 తీసుకోవాలి. పసుపు కొమ్ములు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలుసు. పసుపు ఏంటంటే మంగళకరం, శుభప్రదం. పసుపు కన్నా పసుపు కొమ్ములు చాలా శక్తివంతమైనవి. అలాగే పెళ్లి చేసేటప్పుడు కూడా మనకి బంగారం లాంటి మంగళసూత్రం ఒకవేళ ఉన్నా లేకపోయినా పసుపు కొమ్ముతో పెళ్లి చేస్తారు. ఎందుకంటే పసుపు కొమ్ముకు అంత శక్తి అనేది ఉంది. కాబట్టి పసుపు కొమ్ములు 2 తీసుకోండి. తర్వాత అందులో ఒక చిన్న వెండి ఉంగరం కానీ లేకపోతే ఒక చిన్న బంగారపు ముక్క అంటే ఒక ముక్కు పుడక అవ్వచ్చు, లేకపోతే ఒక చిన్న బంగారపు ముక్క అవ్వచ్చు. ఇలా ఏదో ఒకటి వెండి కానీ బంగారం కానీ ఒక చిన్న ముక్క అయినా అందులో వేయండి. ఎందుకంటే బంగారం, వెండి కూడా లక్ష్మీదేవిని బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి మీ దగ్గర ఒక చిన్న బంగారం ముక్క ఏదైనా ఉంటే అందులో వేసేయండి, లేదా ఒక చిన్న ఉంగరం ఉన్నా కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి బంగారం అయితే బంగారం, లేదా వెండి అయితే వెండి, ఇలా ఒక చిన్న ముక్క అందులో వేస్తే మీకు డబ్బును బాగా ఆకర్షిస్తుంది, మీ సంపాదనను రెట్టింపు చేస్తుంది. ఎందుకంటే బంగారం అన్నా వెండి అన్నా లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి అలా ఈ 3 వస్తువులు వేసి వాటిని ఒక మూటలాగా మీరు సిద్ధం చేసుకొని మీ దగ్గర ఉప్పు జాడి ఉంటుంది కదా, అందులో అడుగు భాగాన ఈ మూటను పెట్టేసేయండి. అలా అడుగు భాగాన పెట్టేసి మీరు పైనుంచి కళ్ళు ఉప్పు పోసేసుకోండి. అలా ఉప్పు పోసేసుకొని మీరు ఏం చేస్తారంటే, మీరు వంట చేస్తున్నప్పుడు ఆ ఉప్పును రోజు కాస్త వంటల్లో వేసుకోండి. అలా మీరు కళ్ళు ఉప్పును రోజు వంటల్లో వాడుకోవడం వలన మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాళ్ళ నొప్పులు, మీకున్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మంచిగా పోషకాలు అనేవి మీకు అందుతాయి. ఈ మూటను మీరు అందులో ఉంచడం వల్ల ఈ మూట ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. అంటే ఇందులో ఉన్నటువంటి పసుపు కొమ్ము, అలాగే వెండి కానీ లేదా బంగారం ఒక చిన్న ముక్క వేస్తాం కదా, ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు. అలాగే ధనాన్ని ఆకర్షించే వస్తువులు, మీ సంపాదనను రెట్టింపు చేసే వస్తువులు. ఇలా చేయటం వల్ల మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు మంచిగా సెట్ అయ్యి ఇది వరకు ఉన్నటువంటి మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఊహించని డబ్బు అనేది మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది. ధనం అనేది మీకు ప్రవాహంలాగా వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరిహారం చేయటం వలన కటిక పేదవాడు సైతం కూడా కుబేరుడుగా మారిపోతాడు. అంత శక్తివంతమైనటువంటి పరిహారం ఇది. ఈ ఉప్పు జాడీలో మీరు ఈ మూట వేయడం వలన చాలా శక్తివంతంగా అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది. బాగా డబ్బు ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేటటువంటి ఆ యొక్క మార్గాలు ఇవేనన్నమాట. వాళ్ళు ఇలాంటి పరిహారాలు రహస్యంగా చేసుకుంటూ ఉంటారు. ఎవ్వరికీ పొరపాటున కూడా చెప్పరు. ఎందుకంటే చెబితే తెలుసుకొని అందరూ చేసుకుంటారు. తద్వారా మనకు ఉన్న సమస్యల నుంచి బయటపడతాం అని. కాబట్టి ఎవ్వరూ ఇలాంటివి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇవి పరిహార శాస్త్రాల్లో చాలా రహస్యంగా చేయబడినటువంటి పరిహారాలు.
అలాగే మీరు మామూలుగా ఆ ఉప్పును రోజు కూరల్లో వేసుకోండి. ఆడవారు నెలసరి సమయంలో ఆ ఉప్పు జాడిని తాకకూడదు. ఆ 5 రోజులు మాత్రం మీరు మామూలుగా వేరే సాల్ట్ వేసుకోండి. మీరు శుద్ధి అయిన తర్వాత నుంచి మళ్ళీ మీరు ఆ జాడీలో ఉప్పుని వాడుకోండి. అలాగే మీరు ఈ మూటను అందులో వేసేటప్పుడు కూడా శుక్రవారం కానీ లేదా గురువారం కానీ చేస్తారు కదా, చక్కగా దేవుడి ముందు పెట్టుకుని ఆ మూటకు ధూప నైవేద్యాలతో అంటే హారతి ఇవ్వడము, సాంబ్రాణి పొగ చూపించడం, ధూపం చూపించడం ఇలాంటివి చేసి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని తర్వాత ఈ మూటను మీరు జాడీలో పెట్టుకోండి. అప్పుడు మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. అంటే డైరెక్ట్గా అలా మూటలా కట్టేసి పెట్టుకోకుండా ముందు దేవుడి దగ్గర పెట్టుకోండి. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ తరువాత ఉప్పు జాడీలో ఈ మూటను పెట్టేయండి. ఇక తరువాత కొన్ని గంటల్లోనే మీరు ఊహించని డబ్బును చూడగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య తరచూ ఇంటి పరంగా ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ గొడవలన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి, అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇలా కుటుంబంలో ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వివాహం లేని వారికి వివాహం జరుగుతుంది. డబ్బు లేని వారికి డబ్బు అందుతుంది. మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. మంచి ఆరోగ్యము, మనశ్శాంతి అనేవి దొరుకుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చికాకులు, గొడవలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం మీరు దేనికోసమైతే చేసుకున్నారో ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే తిరుగులేని రాజయోగం పట్టి ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. నిజంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. తద్వారా మీ కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. అర్థమైంది కదండి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ రోజున చెయ్యాలి అనేది. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చెయ్యాలి అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.